మంచి మనసులు చిత్రం తర్వాత కేవి మహదేవన్ గారికి అంత మంచి పేరును తెచ్చిపెట్టినటువంటి చిత్రం మూగ మనసులు. పునర్జన్మల నేపథ్యంలో వచ్చినటువంటి ఆ సినిమాలోని పాటలకి, ఆ మామ పాటలకి మాత్రం అసలు పునర్జన్మే లేదు. ఎందుకంటే ఆ పాటలన్నీ చిరంజీవులు కాబట్టి. ఆ చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు కలిసి పాడిన ఆత్రేయ గీతం మన ముందు వినిపించబోతున్నారు కారుణ్య అండ్ ప్రణవి. నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. నా పాట నీ నోట పలకాల చిలక, పలకాల సిలక, పలకాల చిలక. సి 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 సిలక, పలకాల సిలక. నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల. నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసిను కిలకిలా నవ్వాల, నా నీడ చూసిను కిలకిలా నవ్వాల. పరవళ్ళ నురుగుల్ల గోదారి బురకాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి బురకాల. నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. కన్నుళ్ళు కలవాల ఎన్నెళ్ళు కాయాల, కన్నుళ్ళు కలవాల ఎన్నెళ్ళు కాయాల. ఎన్నెలకి మనమంటే కన్ను కుట్టాలా, ఎన్నెలకి మనమంటే కన్ను కుట్టాలా. నీ పైట నా పడవ తెర చాప కావాలా, నీ పైట నా పడవ తెర చాప కావాల. నీ సోపే సుక్కానిగా దారి సూపాల, నీ సోపే సుక్కానిగా దారి సూపాల. నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు తిరణాళ్ళు. మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన
తెలుగు సినిమాల్లోని సూపర్ హిట్ పార్టీ క్లబ్ సాంగ్. ఆ పాటలతో ఈ పిల్లలు మనల్ని ఉత్సాహపరచడానికి మన ముందుకు రాబోతున్నారు. క్లబ్ అంటే అర్థం సంఘం, అందరూ అంటే ఒకే మానసిక స్థితి ఉన్న వాళ్ళ సమావేశం. నిజాన్ని చెప్పాలంటే ఇది ఒక సంగీత సంఘం. మనమెప్పుడు క్లబ్ సాంగ్సే. చాలా హుషారుగా పాడావు. ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్, సినిమాకి వెళ్దామంటే సిల్లర్ గాళ్ళ టెన్షన్. చాలా చక్కగా పాడి ఘంటసాల గారిని గుర్తు చేసావమ్మా. పువ్వా పువ్వా అంటాడు ఆటో అప్పరాబు. బంగారు కొండ మీద శృంగార కోటలోన పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. వాటిగా వద్దంటావా, వాటిగా వద్దంటావా. అసలు ఇలాంటి పాటల ఉద్దేశం ఏంటి? మనసుకు తేలిక, వయసుకు వేడుక. తేలిగ్గా ఉండాలి ఇలాంటి పాటలు. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు సింగారం గాను. 1-2 గానికి 22 బస్తుల మస్తు కట్అవుట్ బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు. పాటకి న్యాయం చేసావు, ఎపిసోడ్ థీమ్ కి అన్యాయం చేసావు. అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే. తను కూడా పువ్వులాగా భావంలో ఉందని చెప్పడం అన్నది చాలా గొప్ప అభివ్యక్తి. కాసర్ల శ్యామ్కి మనస్ఫూర్తిగా అభినందనలు. రాములా నన్నాగం చేసింది రో. అనుకుతగా మనిషికడుండి వాడిలో నా వేడి ఉంటాయా యా యా. ఒరిజినల్ సాంగ్ కన్నా నువ్వు బాగా పాడాను. కిస్సిస్తూ కిలో లెక్కనా, అప్ అప్ ఆపైనా కొలిచేస్తూ గజాలెక్కనా. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ గీతాంజలి. ఆడించేందుకు మీ చేతుల్లో అవుట్ అయ్యేందుకు సై. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. మాటలు లేవు, చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే ఏం చేసేవారు తెలుసా? నువ్వెవరో నేనెవరో ఈ క్షణాలు కలిసి నడుద్దాం. సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదా. కడితే కురకులమంటూ చూస్తారు, మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. నీ పెర్ఫార్మెన్స్ కి షార్టెస్ట్ స్పందన ఏంటంటే తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. నేను తస్లిం ఎలా చెప్తాను. పాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధే. అంటావా మావా, అంటావా మావా. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. ఎంత బాగుందో. అండ్ నువ్వు అసలు ప్రతి పదానికి నీ యాక్టింగ్ స్కిల్స్ మామూలుగా లేవు. నేను తాగితే కొండది కళ్ళు గిరగిర తిరిగాయి. కంటెస్ట్ చేశాను, ఓకే అన్నారు, పాట పాడాను, బాగుందన్నారు, మరి కాసేపట్లోనే ఎలిమినేషన్ చేశారు. నాకింకా ప్రోగ్రాంతో పని ఏముంది? డోంట్ కేర్.